ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో భారత్ మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఐసీసీ ట్రోఫీ సాధించింది. సో విజయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 2013 తర్వాత 2017 లో చాలా నిరాశజనకంగా మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అనేటువంటి జరిగింది. బట్ అగైన్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ. ఎవ్రీబడి మచ్ వెయిటెడ్ ఫర్ దట్. 2002 అంటే జాయింట్ విన్నర్స్ శ్రీలంక తోటి, అది రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. సెకండ్ డే కి కంటిన్యూ చేసినా కూడా మ్యాచ్ సాధ్యపడలేదు. సో మనం జాయింట్ విన్నర్స్ గా శ్రీలంకతో పాటు కప్పుని షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 13 అండ్ దిస్ వన్ ఇస్ ఎ సోలో విక్టరీ. సో డెఫినెట్ గా ఇది చాలా మధురంగా ఉంటుంది. అందులో కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద కొంచెం స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి సమయంలో ఇట్ ఇస్ ఎ మచ్ నీడెడ్ విక్టరీ ఫర్ ఆల్ ది ఇండియన్ ఫ్యాన్స్. రోహిత్ శర్మ ఈ రోజున పర్టికులర్ గా కెప్టెన్ గా తను యాక్చువల్ గా ఏ రకమైనటువంటి బౌలింగ్ మార్పులు చేశాడు అనేటువంటి చూసాం. దాంతో న్యూజిలాండ్ కావాల్సిన దానికన్నా అట్లీస్ట్ ఒక 15 to 20 రన్స్ తక్కువ చేసింది అనేటువంటి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా క్రంచ్ సిచ్యుయేషన్ లో అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, వై హీ బీన్ కాల్డ్ హిట్ మ్యాన్ అనేటువంటిది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ వికెట్ మీద కావాల్సినటువంటిది పవర్ ప్లే ని కరెక్ట్ గా నెగోషియేట్ చేయాలి, ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కరెక్ట్ గా చేసి చూపించాడు ఈ రోజున రోహిత్ శర్మ. ఈవెన్ యాక్చువల్ గా ఆ తర్వాత కూడా రచిన్ రవీంద్ర బౌలింగ్ లో అప్పటికే గేమ్ కంట్రోల్ లో ఉన్నటువంటి సమయంలో స్టెప్అవుట్ అయ్యి ఒక షాట్ ఆడాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. బట్ అప్పటికే మంచి సాలిడ్ పొజిషన్ లో ఇండియా ఉంది కాబట్టి రోహిత్ శర్మ అవుట్ అనేటువంటి ఇంపాక్ట్ అంత ఇదిగా పడలేదు. మరొకసారి అలాగనే శ్రేయస్ అయ్యర్ వై హీ ఈజ్ సో వాల్యుబుల్ ప్లేయర్ ఇన్ ది మిడిల్ ఆర్డర్ అనేటువంటిది, అలాగనే అక్షర్ పటేల్ ని నెంబర్ 5 లో ప్రమోట్ చేసి చాలా చక్కటి రిజల్ట్ ని రాబడుతూ ఉంది ఇండియన్ టీమ్ రీసెంట్ పాస్ట్ లో. సో ఈ రకంగా మొత్తం మీద రోహిత్ శర్మ యాజ్ ఏ కెప్టెన్, యాజ్ ఏ ప్లేయర్ తను ఏంటి, వై హీ సో స్పెషల్ అనేటువంటిది ఈ మ్యాచ్ ద్వారా ప్రూవ్ చేశాడు. అందుకనే ఎక్కువగా అతను బ్యాట్స్మెన్ గా సక్సెస్ కాకపోయినా కూడా అదే మిగిలినటువంటి ఆటగాళ్ల మీద ట్రోల్ అయినట్టుగా వై రోహిత్ శర్మ మీద ఎక్కువ ఎందుకు నెగిటివ్ ఇది ట్రోల్ కాదు అంటే దిస్ ఇస్ ది